ముందుగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిలిచిన వెంటనే వచ్చినందుకు, టైం తక్కువ ఉన్నా కూడా వెంటనే వచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా నాతోటి ఈ కమిటీకి అంతా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ముందుగా మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఈరోజు రెస్కో చైర్మన్గా అయినా లేకుంటే పాలకవర్గం అయినా మేము ఉన్నామంటే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చిందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. దీనికి గాను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. బట్ కొన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల అవన్నీ క్లియర్ అయిన తర్వాత ముందు తర్వాత అని చెప్పి ఒక పీరియడ్ తీసుకొని తర్వాత మీకు అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇద్దాం, ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిఫికేషన్ ఇద్దామనే ఆలోచనతో ప్రెస్ మీట్ లేట్ చేశాము. కానీ ఈరోజు అనుకోకుండా ఒక సందర్భం వల్ల మిమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అవసరం వచ్చింది. ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్న విషయం ఏమంటే, రెస్కోలో ఇది ఒక సహకార సంస్థ. దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధమైన కండిషన్స్ పాటించకుండా గవర్నమెంట్ ఇంకా కాదు, అది కూడా ఒక కోఆపరేటివ్ ఆఫీసరే ఎంక్వైరీ చేస్తారు. మనం చేయగలిగింది ఏమంటే మనం రికమెండ్ రికమెండ్ మాత్రమే మనం చేస్తాం. మీకు కూడా కోఆపరేటివ్ సొసైటీ ఇదే విధంగా ఇప్పుడు ఆ ఉద్యోగస్తులు గౌరవనీయ ఉద్యోగాలు దాని గురించి మీకు ఒక మెసేజ్ మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇంతవరకు మధ్యాహ్నం ఓ వ్యక్తి ద్వారా ఎవరో అజ్ఞాత వ్యక్తి ద్వారా నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే వీళ్ళెవరో వాడిని ప్రలోభ పెడితే వానికి ఎవరో వ్యక్తి చెప్పారంట. ఆ వ్యక్తి డైరెక్ట్గా ఈ బ్రోకర్ ద్వారా పోయేదానికంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి, మనం ఫోన్ చేస్తే మనమే నేరుగా పోతే తగ్గించి ఇచ్చిన తీసుకునేస్తారని చెప్పిండు. సో దాని ద్వారా వాడు బ్రోకర్ని వదిలేసి స్ట్రైట్గా మన దగ్గరికి వచ్చి ఫోన్ చేసి అన్న అవునన్నా ఇది నిజమంటే అని అడిగితే మీరు ఎవరు ఏమి అంటే నాకు బైరెడ్లపల్లి అన్నాను. డైరెక్ట్ ఎక్కడ ఉన్నా అంటే బస్ స్టాండ్ ఉంటే డైరెక్ట్ రెస్కో ఆఫీస్ దగ్గరికి కానీ నేను శాంతిపురం ఉంటే అర్జెంట్గా రెస్కో ఆఫీస్ దగ్గరికి వచ్చి వాడిని కూర్చోబెట్టుకొని వాడిని ఆరాధిస్తే వాడి దగ్గర ఇంకా డేటా వచ్చింది. సో ఇది కూడా మీకు వినిపిస్తా ఏం జరిగింది అనేది కూడా, అంటే ఆ వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు ఇస్తాము కూడా కుటుంబంలోనే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రిలేషన్ వాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకొని కడదామనేసి మార్నింగ్ వస్తే ఒకరు లేదన్నారు, ఇంకొకరైతే అడ్జస్ట్ చేసి ఇచ్చినారు. ప్రస్తుతానికి 3 లక్షలు అడ్జస్ట్ కాదు, 2 లక్షలు అడ్జస్ట్ అయింది. అది కడదామనేసి అనేసి ఆయనే తెలిసి కలుస్తామని ఫోన్ చేస్తే ఆయన ఇంకా వస్తాను అంటే రాలేదు. ఆయన ఒకసారి కలిసి ఇప్పుడు ఆయన కలిసి మనకి ఇస్తే మంది ఉన్నారు హస్తం అనేసి సమాచారం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దానికి ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత డిఎస్పీ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి అని కాకుండా మాకు వచ్చిన దీని ప్రకారం 2-3 ప్రమేయం చేసి ఒక టీమ్ గా ఫామ్ చేసినారు. అదే కాకుండా ఓన్లీ రెస్కోనే కాకుండా ఇప్పుడు నర్సింగ్ ది కూడా పడింది జాబ్స్. సో నర్సింగ్ లో మెరిట్ ప్రకారంగా ఉద్యోగాలు వస్తాయి. మేము నర్సింగ్ ఉద్యోగాలు తీసిస్తామని చెప్పి కూడా డబ్బులు తీసుకున్నట్టు మాకు 1-2 సందర్భాల్లో మెసేజ్ వచ్చింది. కాబట్టి దీని వల్ల డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయబోతున్నాం. మా రెస్కోకి సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా పాత్ర ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. యాక్చువల్లీ సస్పెన్షన్ కాకుండా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే టెర్మినేషన్కి మేము ప్రపోజల్ పెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటాం.
ఇప్పుడు రీసెంట్ గా జరిగింది కాబట్టి మేము దాన్ని మామూలుగా ఎవరో మాట్లాడుకుంటే పట్టించుకునేది కాదు. ఎందుకంటే ప్రజలను ఇంకా ఒక రకంగా నెగిటివ్ పాజిటివ్ పార్టీలు అయిన తర్వాత విభిన్న అన్న క్వశ్చన్ ఏమంటే ఒక ఇది ఉంది కదా, వాటి కోసం కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే మెసేజ్ మాకు వచ్చింది. దాంతో రెస్కోలో ఉన్న ఉద్యోగులకు కానీ సంబంధం లేదు, వీళ్ళెవరో థర్డ్ వ్యక్తి చీటింగ్ ప్రొఫెషనల్ గా పెట్టుకున్న వ్యక్తులు ఎవరో చేస్తున్నారని ఒక మెసేజ్ వస్తుంది గ్రూప్ గా ఫామ్ అయింది. ఇది పాత ఉద్యోగాలు కాకుండా కొత్త ఉద్యోగాలు యామాడిపోయే ఇంకొక రీజన్ ఏమంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు విచ్చలవిడిగా కల్పించడం వల్ల నిజమేనేమో ఈ పాలకవర్గం కూడా ఉద్యోగాలు ఇదే విధంగా ఇస్తారేమో అని చెప్పి 5 లక్షలు 10 లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తారనే ఆలోచనలో ప్రజలు కూడా మోసపోతున్నారు. కాబట్టి మీ అందరి ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న అది 51 నోటీస్ ప్రకారం మేము ఆమోదించడం అయితే జరిగింది. జనరల్ బాడీలో అప్రూవల్ అయితే అయ్యింది. సో దానికి మించి యాక్షన్స్ కూడా మేము డిసిఓ గారికి రికమెండ్ చేశాము. సో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్న. సో అది ఎట్లా యాక్షన్ ఉంటుంది అనేది మాకైతే ఇంతవరకు క్లారిటీ లేదు, బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు. అదే త్వరలో యాక్షన్ తీసుకుంటారు. తొలగిస్తారా యాక్షన్ తీసుకుంటారా? తొలగించేదానికి ఆమోదం తెలిపారు కదా. అవును, ఆమోదం తెలిపిన తర్వాత స్టాటస్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? అంటే 51 రిపోర్ట్ ని ఎంక్వైరీ రిపోర్ట్ ని మేము ఆమోదించాం. డివిజన్ మనకి కార్పొరేషన్ ఇంకా వస్తుంది, సహకార సంస్థ ఎందుకంటే పని చేస్తున్నారు కాబట్టి శాలరీ అయితే పే చేస్తున్నాం. వన్స్ ఏదైతే ఆ మెసేజ్ మనకు వచ్చేస్తుందో అక్కడికి వాళ్ళకి సంస్థకి ఏ విధమైన సంబంధం ఉండదు. అంతవరకు మనకి పనిచేస్తున్న వ్యక్తులు మనకు ఉద్యోగస్తులే, వాళ్ళ దగ్గర మనం పని తీసుకోవాల్సిందే, వాళ్ళకి మనం పే చేయాలి. అంటే మీరు పెట్టినంత బుక్లు మేము చెప్పిన దాంట్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వీళ్ళని డైరెక్ట్ గా తొలగించేయచ్చు. నేను చూసిందంతా తొలగించే అధికారం మీకే ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచో రావాలంటే నేరుగా తొలగించే అధికారం బోర్డుకి లేదు. ఖచ్చితంగా ఏ విషయం జరిగినా, రెస్కోలో ఏ విధమైన విషయం జరిగినా దాన్ని కంపల్సరీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కి మనం పంపించాల్సిందే. ఈవెన్ నా కార్ కావాలంటే కూడా మేము దానికి లెటర్ పెట్టుకున్నాం డిసిఓ గారికి. ఆ కార్ వాడడానికి కూడా నాకు అధికారం లేదు. ఇవి కొన్ని రకాల ఫేక్ మెసేజెస్ మనకి చాలా సంవత్సరాల ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండిపోయింది. బట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి చాలా మనం ఇక్కడ ఏదైతే మనం చేస్తున్నామో దానికి అక్కడ ఉన్న రూల్స్ కి చాలా తేడా ఉండడం వల్ల ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఏదైనా సరే డిసిఓ గారి దగ్గర ఇంకా పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఒక సిస్టమ్ ప్రకారం లేకుండా వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు కల్పించారు. అది ఇప్పుడు ఉంటుందో ఊడుతుందో లేని పరిస్థితుల్లో ఉంది. మేము ఆ 51 రిపోర్ట్ ప్రకారం మేమైతే ఆ రిపోర్ట్ని ఆమోదించాము. దాని ద్వారా వచ్చే ఇంకా రాబోయే రోజుల్లో చర్యలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఇది ఒక పరిస్థితి అయితే దీన్ని ఆసరాగా చేసుకుని 2021 ఇంకా లైసెన్స్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి వారు మధ్యవర్తిత్వం వహించి అది డబ్బులు తీసుకున్నారు లేదా ఇంకేం తీసుకున్నారో తీసుకుని ఉద్యోగాలు కల్పించారు. మాకు ఈరోజు మార్నింగ్ ఉన్నట్టు సందర్భంలో మాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే ఎవరో మా పాలక వర్గానికి సంబంధం లేని వ్యక్తులు, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మేము వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, ఉద్యోగం తీసిస్తామని చెప్పి మీ ఆధార్ కార్డ్ పెట్టండి, మీ రేషన్ కార్డ్ పెట్టండి, మీ మార్క్స్ కార్డ్ పెట్టండి, మేము మీకు ఓటీపీ పంపిస్తాం, ఆ ఓటీపీ గవర్నమెంట్కి పంపిస్తాం, దాని ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్ ఓకే అయిపోతుంది, దానికి 4 లక్షలు ఖర్చు అవుతుంది, 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి పక్క కాన్స్టిట్యున్సీలో పలంనేరు కాన్స్టిట్యున్సీలో డబ్బులు వసూలు చేస్తున్నారనే మెసేజ్ మాకు వచ్చింది. దానివల్ల ఈరోజు మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, రెస్కో అనేది ఉద్యోగాలు అమ్ముకునే సంస్థ కాదు, ఇది ఒక అత్యవసరమైన సంస్థ, ప్రజలకి చాలా అత్యవసరమైన సంస్థ. కాబట్టి ఏ సందర్భంలోనైనా మేము సహాయం చేసే సిద్ధంగా ఉంటాం. అంతేగాని ఉద్యోగాలు అమ్ముకునేది లేదా ఇంకోటి డబ్బులు తీసుకోవడం అనేది అంతా కూడా జరగదు. దయచేసి మీకు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షల వరకు సమర్పిస్తున్నారంట. దయచేసి ఇవన్నీ మానేయండి. ఇక్కడ ఎవరు ఉద్యోగాలు అమ్మేవాళ్ళు లేదు. మీకు రెస్కోలో ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితికి రెస్కోలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితే లేదు. కాబట్టి దయచేసి మీకు రెస్కోలో ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది అంటే జాగ్రత్తగా అందరూ కూడా దీన్ని ఫాలో కావాలనుకుంటున్నాం.
రెస్కోలో ఏ విధమైన ఉద్యోగాలు లేదు, ఏ విధమైన మధ్యవర్తిత్వాలు లేవు. ఇక్కడ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ లేకుంటే మన పార్టీ తరఫున ఉన్న పెద్ద వ్యక్తులకి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే అలాంటి ఆలోచన కానీ అలాంటి కార్యక్రమం కానీ ఏది కూడా లేదు. అవన్నీ బూటకం. ఎవరో మధ్య వ్యక్తులు మీకు మాయ మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మీకు ఉద్యోగం ఇస్తామని, నాకు ప్రతాప్ ఫ్రెండ్, నాకు వైస్ చైర్మన్ ఫ్రెండ్, నాకు చైర్మన్ ఫ్రెండ్, నాకు ఎండి ఫ్రెండ్, నాకు ఎమ్మెల్సీ గారి ఫ్రెండ్, నాకు వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళ ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని ఆమారించే ప్రయత్నం చేస్తే దయచేసి మోసపోకండి. మాకు ఆ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదని ఈ పత్రికా ముఖంగా అందరికీ, ప్రజలందరికీ కూడా, కుప్పం ప్రజలకి, అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. ఎందుకంటే జిల్లాలో కూడా ఈ రెస్కోలో లాస్ట్ 5 years జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నిజమేనేమో, ఉద్యోగాలు ఇస్తారేమో, అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పత్రిక ముఖ్యంగా ఇంత గట్టిగా తెలియజేసుకుంటాం. దయచేసి ఎవరు మోసపోకండి. ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఎటువంటి ఉద్యోగాలు రావు. ఇక్కడ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్మే వాళ్ళు ఎవరు కూడా లేదని సభాముఖంగా ఘంటాపథంగా చెప్తున్నాను. మీకు దయచేసి అట్లా ఎవరైనా యామారిచ్చే ప్రయత్నం చేస్తే దయచేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిందిగా, లేదంటే మా రెస్కోకి మా చైర్మన్ కైనా లేకుంటే డైరెక్టర్ కైనా లేదంటే ఎండి గారికైనా ఎవరికైనా సరే తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమాలకి మా రెస్కో పాలక వర్గానికి కానీ అదేవిధంగా పార్టీ నాయకులకు కానీ ఎవరికి కానీ సంబంధం లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.